మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిన్నటి జరిగిన క్యాబినెట్ మీటింగ్లో జరిగిన సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నారు. అన్న, సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ దక్కలేదు మీకు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి కూడా గవర్నమెంట్ త్వరలోనే దానికి సంబంధించి ప్రకటన కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, నోటిఫికేషన్ సంబంధించి. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ దేశంలో చరిత్ర పొడుగున నెహ్రూ మొదలుకొని, అంటే స్వతంత్రం వచ్చినప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో బీసీలకు అన్యాయమే చేసింది. అన్యాయం చేయడంలో మేము మొదట ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రుజువు చేసుకున్నారు. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి దాన్ని పక్కా పర్ఫెక్ట్గా మేము బీసీల వ్యతిరేకులమే, మేము తడిగుడ్డతో మీ గొంతులు కోస్తామని చెప్పేసి చెప్పకనే ఇలా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు రాబోతుంది, 22, 23 రేపు రాబోతుంది అంటున్నారు. దాని సందర్భంగా వాళ్ళు చెప్పినారు. మనము కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కానీ కొద్దిమంది ఏంటంటే ఏదో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు కదా, అంబేద్కర్ కంటే ఎక్కువ గొప్పగా మేమెంతో ఎవరెంత ఉంటుందో వాటా ఇస్తామని చెప్పేసి, దేశాన్ని ఎక్స్ట్రా చేయాలని చెప్పేసి, కులగణన చేయాలని చెప్పేసి, అసలు మేము వస్తే ఆ 50% సీలింగ్ ఎత్తేస్తాం, పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి ఆ వాగ్దానాలతోటి, ఆ మాటలతోటి మనోళ్ళకు చాలామంది ఏంటంటే సామాజిక ఉద్యమకారులకు ఏంటంటే పాపం కొంచెం బలహీన వర్గాలకు ఏంటంటే పెడతా అంటే ఆశ కదా, అట్లా ఆశపడి కొంత మోసపోయిండు, గోసపడుతున్నటువంటి సందర్భం మాకు ముందటి నుంచి తెలుసు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా ఆ పార్టీనే బీసీ వ్యతిరేక పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా బీసీ వ్యతిరేకి ప్రతి సందర్భంలో చెప్పి ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాకన ముందు పీసీసీ అధ్యక్షుడు హోదాలోనే ఏలో ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం పాలించాలి, వాళ్ళే అర్హులు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉన్నది. కాబట్టి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాకపోతే ఏంటంటే బాధాకర విషయం అంటే ఇస్తా అని చెప్పి ఊరించి ఇలా ఏరు దాటేదాకా ఓడమల్లన ఏరు దాటినాక బోడమల్లన్నట్లుగా ఇలా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి బీసీల పట్ల. ఏంటంటే ఇలా కొండం తవ్వి ఎలుకను పట్టలేదు కదా, తుండను కూడా పట్టలే, అంత దారుణంగా మోసం చేశారు. కామోడిటీ డిక్లరేషన్లో భాగంగా ఎవరు అడగలే, వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తామని ముందుకొచ్చి సిద్ధరామయ్య గారితో చెప్పించి తర్వాత ప్రతి సందర్భంలో మోసం చేయడం కోసం ప్రయత్నం చేశారు. మేమంతా ఆ రోజు బీసీ జనసభగా బీఆర్ఎస్ పార్టీ సపోర్టు తోటి బీఆర్ఎస్ పార్టీ కూడా అందరం కూడా కామోడిటీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బలంగా వాదించిన తర్వాత, గట్టిగా లొల్లిపెట్టిన తర్వాత, ఉద్యమాలు చేసిన తర్వాత, రౌండ్ టేబుళ్ళు, ఇంద్రపాక్ ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, సెక్రటరీ ముట్టడిలు, అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత భయపడిపోయి ఏదో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మభ్యపెట్టి ప్రయత్నం చేసాడు. మీరు చూడండి ఏ రకంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాన్స్టిట్యున్సీ చేయడం కోసం ఆగమేఘాల మీద డెడికేటెడ్ కమిషన్ లేకుండా కాన్స్టిట్యున్సీ చేయాలని చూసిండు. మేమంతా అప్పుడు ఆ రోజు ఆర్కృష్ణ గారు హైకోర్టుకు పోతే హైకోర్టు మెట్టికాయలు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేశారు, భూసాని వెంకటేశ్వరరావు కమిషన్. తర్వాత ఆ కాన్స్టిట్యున్సీస్ కూడా ఒక తప్పుడు తడక 52% ఉన్నటువంటి బలహీన వర్గాల్ని 46%కి తీసుకొచ్చిండు, అంటే 5% తగ్గించిండు. మిగతా కులాలు ఏమో పెరిగిండ్రు, బీసీలు ఏమో తగ్గిండు. ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఇది ప్రపంచంలో 7వ వింత కదా, 8వ వింత ఇది. బీసీల జనాభా 5% తగ్గడం ఈయన సెన్సెస్ ద్వారా, రాహుల్ గాంధీ ఎక్స్రే, రేవంత్ రెడ్డి ఎక్స్రే ద్వారా బలహీన వర్గాలు 50%, 51% ఉన్నటువంటి 52% ఉన్నటువంటి వాళ్ళు 5%కి తగ్గిపోయినటువంటి సందర్భం. తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ కులగణన సరిగా చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒక నిమిషం, మీరేమో కులగణన సరిగా చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళేమో ఈ కులగణనకు సంబంధించి కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం, భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మేము చేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి. ఏంటి ఆదర్శం? కేసీఆర్ గారు కుటుంబ సర్వే ద్వారా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% బీసీలు ఉన్నారని చెప్పేసి, హిందూ బీసీలు ఉన్నారని చెప్పి తేల్చిన వారు. ముస్లిం బీసీలు లేకుండా హిందూ బీసీలే 52% ఉన్నారని తేల్చిండ్రు. ముస్లిం బీసీలతో పోలిస్తే 60% ఉన్నాం. కానీ ఈయన ఏం చేసిండు? 6% తగ్గించిండు. 6% తగ్గించడము కాన్స్టిట్యున్సీస్ అనేది ఆదర్శమా వేరే రాష్ట్రాలకి? సిగ్గుండాలి చెప్పుకోనికి, మాట్లాడేళ్ళకి బుద్ధి ఉండాలి. తగ్గడము మా వాటా అంటే జనాభా తగ్గడం అంటే వాటా తగ్గడమే కదా. వాటా తగ్గడము మా హక్కులు కోల్పోవడమే కదా. మాకు రావాల్సినటువంటి 5-6% రిజర్వేషన్లని అన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాకు రావాల్సినటువంటి వాటాని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు అంటున్నారు, ఎందుకు సెన్సెస్ చేయాలంటున్నారు? ఏ సామాజిక వర్గం ఎంత జనాభా ఉందో తేల్చి తద్వారా వాళ్ళకి బడ్జెట్లో అలొకేషన్ కదా. ఎందుకు సర్వే చేస్తామండి? సర్వే చేయడం కోసం చేయడం కాదు.
సర్వే చేయడం ద్వారా ఆ సామాజిక వర్గాల యొక్క పరిస్థితి ఏదైతే ఈ బలహీన వర్గాలు అనుకుంటున్నామో, లేకపోతే ఎస్సీలు అనుకుంటున్నామో, ఎస్టీలు అనుకుంటున్నామో, లేకపోతే పేదలు అనుకుంటున్నామో, ఎవరు ఎంత వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది తేల్చి, విద్య ఉద్యోగ రంగాల్లో వాళ్ళ యొక్క వాటా ఏంది తేల్చి, లేకపోతే వాళ్ళకి రెమెడీగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసంగా చేయాల్సింది. ఏదో ప్రదర్శనశాలలో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని, బీరువాలు పెట్టుకొని కాదు కదా చేయడము. కాబట్టి తప్పుల తడక, అది మోసపూరితమైన వైఖరి. ఇంకా సిగ్గుండాల వాళ్ళు మాకు ఆదర్శం అని చెప్పుకోవడం. తర్వాత మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి 1.5 year నుంచి బీసీలను మోసం చేసే వైఖరి చూస్తే అక్కడ కాస్ట్ సెన్సెస్ ఒక తప్పుడు తడకన అక్కడ నుంచి ఈయన ఏం చేస్తాడు, 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఢిల్లీ మీద నెట్టేసి రాజ్యాంగం అక్కడ ఢిల్లీకి పంపిస్తాడు. ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఢిల్లీలో ధర్నా చేసి మళ్ళీ రాష్ట్రపతిని కలుస్తాడంటే రాష్ట్రపతిని కలవాడు, పోనీ ప్రధానమంత్రిని కలుస్తాడంటే ప్రధానమంత్రిని కలవాడు, పోనీ అఖిలపక్షం తీసుకుపోతుంటే అఖిలపక్షం తీసుకుపోడు. ఎక్కడ చేస్తాడు, ఎక్కడ చేయాలనో చేయకుండా, ఎక్కడ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళని కలవకుండా, ప్రధానమంత్రిని కలవకుండా, రాష్ట్రపతిని కలవకుండా, లేదా అఖిలపక్షం తీసుకుపోకుండా ఉట్టిన ధర్నా చేస్తాడు తూతు మంత్రంగా మభ్యపెట్టడం కోసం. అక్కడ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఏం చేస్తాడు, ఆర్డినెన్స్ తీసుకొస్తాడు ఆగమేఘాల మీద. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే 9th జీవో తీసుకొస్తాడు. జీవో తీసుకొచ్చి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోతాడు. పోవడం ద్వారా హైకోర్టు ఏం చేస్తుంది, ఇదంతా తప్పులు తడకుందని చెప్పేసి అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది, ఇదంతా కూడా మీరు అంత అడవిడిగా చేశారని చెప్పేసి కోర్టు కొట్టేస్తుంది. చూసినా కోర్టు కొట్టేస్తారు. కోర్టు కొట్టడానికి కారణం ఎవరు, ఈ తప్పిదం జరగడానికి కారణం ఎవరు, రేవంత్ రెడ్డి. అంటే కావాలని చెప్పేసి ఒక వ్యూహంతో, ఒక ఎత్తుగడతోటి బలహీన వర్గాలు మళ్ళీ రిజర్వేషన్లు అడగకుండా ఉండాలంటే, వీళ్ళకి శాశ్వతంగా దక్కకుండా ఉండాలంటే కోర్టు ద్వారా చేపిస్తే ఇక బెస్ట్. ఇక మంచిగా కొడితే, మెత్తగా కొడితే ఇక వీడు బయటకి లేవకుండా ఉంటాడు కదా, కోర్టు ద్వారా కొట్టిద్దాం, నేను కొట్టితే మళ్ళీ నేను కొట్టిన అంటారు కదా అని కోర్టు ద్వారా కొట్టించేసి శాశ్వతంగా బలహీన వర్గాల్ని మోసం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందంతా మేము చేసాం. బీజేపీలో ఉంది చేయాల్సిన పని, 9th షెడ్యూల్లో బీజేపీ పెట్టాలి కాబట్టి బీజేపీ మౌనంగా ఉంటుందని చెప్పేసి బీజేపీని నెట్టేసే ప్రయత్నం కూడా గతంలో జరిగింది. బీజేపీ కూడా చాలా వరకు ఓపెన్గా అయిపోయిన పరిస్థితి. ముస్లింకి సంబంధించి 10% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి కూడా బీజేపీ కూడా చెప్పిన పరిస్థితి. చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్ చేసి పేషెంట్ చంపడమా, ఏం చేయాల్సిందంటే ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ని లోపలికి తీసుకుపోయి చిన్న కంటి నొప్పి ఉంది, చెవి నొప్పి ఉందని చెప్పేసి, కడుపు నొప్పి ఉందని చెప్పేసి పోతే నడుచుకుంటూ పోయినటువంటి పేషెంటు ఆపరేషన్ థియేటర్కి పోయిన తర్వాత డాక్టర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల చనిపోతే దానికి ఏమనాలి అంటే కావాలని చెప్పేసి ఆ పేషెంట్ను చంపేయడానికి డాక్టర్ ప్రయత్నం చంపిండు. అట్లనే బలహీన వర్గాల యొక్క ఆశల్ని, అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు చంపిండ్రు. ఇది నా స్టేట్మెంట్, ఇది నిజము. రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటాని శాశ్వతంగా సమాధి చేసిండు. ఒక అవతారం వేసి ఏమైతుంటే, నేను డాక్టర్, వీళ్ళంతా వీళ్ళ ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళకు నేను ఆపరేషన్ చేస్తానని చెప్పేసి తీసుకుపోయి చేసిన పద్ధతిలో చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం బలహీన వర్గాలు గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా మొన్న పంచాయతీ ఎలక్షన్స్లోనే బలహీన వర్గాలకు నష్టం జరిగింది. రేపు మున్సిపాలిటీలో జరగబోతుంది. రేపు ఇంకా జడ్పీటీసీ, ఎంపీటీసీ జరిగితే కూడా దాంట్లో నష్టం జరుగుతుంది. కానీ దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. బలహీన వర్గాలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి గారికి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేస్తారు. మళ్ళా లేవ్వకుండా, మళ్ళీ 20-30 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాకుండా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకు మరి బీసీ సంఘాలు కాంప్రమైజ్ అవుతున్నాయా? ఇంత జరుగుతుంటే, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే, సరే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే అప్పుడు టైం లేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ స్థానిక సంస్థల్లో మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా అదే అన్యాయం జరుగుతుంది. 28% మళ్ళీ రిజర్వేషన్తో ఎన్నికలకు పోతుంది. సో బీసీ సంఘాలు ఏంటి, ప్రభుత్వం కాంప్రమైజ్ అయినాయా, లేకపోతే కొట్లాడినా వేస్ట్ అనుకుంటున్నాయా, ఏంటి అసలు? ఇప్పుడు బీసీ సంఘాలుగా మేమంతా మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కంచే చేను వేసినట్లుగా, ఈ కన్న తండ్రి పిల్లల్ని చంపినట్లుగా రేవంత్ రెడ్డి గారు ఎవరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు తండ్రిలాగా బలహీన వర్గాలు నమ్మినటువంటి వ్యక్తి మోసం చేస్తుంటే ఏం చేయగలుగుతాం? ఇలా మేము ఏం చేయాలి? కత్తులు పట్టుకొని తిరగాలనా? రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టంలో భాగంగా మేమంతా కొట్లాడుతున్నాం. ఒక గాంధేయ మార్గంలో, అంబేద్కర్ మార్గంలో, పూలే మార్గంలో శాంతియుతం, గతంలో కేసీఆర్ గారు ఎట్టయితే తెలంగాణ ఉద్యమంలో శాంతియుత పద్ధతిలో ఉద్యమం చేసినారో ఆ పద్ధతిలో మేము చేసినాము. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, మిగతా సంఘాలు చేసినాయి. బలహీన వర్గాలుగా అన్ని అక్రాస్ ద పార్టీస్ మేము ఒక ప్రయత్నం చేసినాం. బంధువులు చేసినాము, సెక్రటరీ ముట్టలు
చేసిన తర్వాత దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా ఇవాళ వర్షం పడితే ఎట్లుంటుందో దున్నపోతు ఎట్లుంటుందో ఆ పద్ధతిలో ఇవాళ దున్నపోతు వైఖరితోటి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండి కావాలని చెప్పేసి మోసం చేస్తుంటే మేము ఇంకా ఏం చేయగలుగుతాం? కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడతాం, ప్రజల్లోకి తీసుకుపోతాం. ఈ చేసినటువంటి మోసాన్ని ప్రజలకు తీసుకుపోతాం. ఇలా ఒక్క రోజులోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఐదు సంవత్సరాలు కూర్చోబెట్టిన పరిస్థితి. ప్రజలు వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చిండ్రు, ఆయన మోసం చేస్తుండు. ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బలహీన వర్గాలుగా మేము ఎడ్యుకేట్ చేస్తాం. రాజకీయంగా శాంతియుత పద్ధతిలో మేము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గతంలోనే తెలిసినట్టు బీసీ వ్యతిరేకం చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం కూడా ఉంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పేదంతా కేవలం మాటలు మాత్రమే. బీసీలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చాలా సందర్భాల్లో అది రుజువైందని కూడా చెప్పేసిన పరిస్థితి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్తో పాటు ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. దానికి సంబంధించి బీసీ సంఘాలు కొట్లాడినాం, బట్ ఇంకా కొట్లాడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకొక 3 ఏళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి రాకుండా, మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా మాత్రం బీసీ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజారాం యాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.